ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు చాలా స్పష్టంగా ఆయన యొక్క చేతగంతనాన్ని, ఆయన అసమర్థతను, ప్రజల పట్ల ఆయనకు ఉండే కమిట్మెంట్ను తెలియజేస్తూ ఉన్నాయి. ఇంత స్పష్టంగా తనకు తానే ఒప్పుకున్న తర్వాత నాకు పరిపాలన చేత కావట్లేదు, ఇది నాతో కావట్లేదు అని చెప్పి ఒప్పుకున్న తర్వాత ఇక ఆయన ఒక్క నిమిషం కూడా ఆ పదవికి అర్హుడు కాడు. వాస్తవానికి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలన్నీ నిజమే అయితే, ఆయన మనస్ఫూర్తిగా మనసులోంచి మాట్లాడినే అయితే ఒక నిమిషం ఆలస్యం చేయకుండా రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. వాస్తవానికి ఇవాళ ఆయన మాటలు మేము మొదటి నుంచి చెప్తున్నది నిజమని తేల్చినాయి. కాంగ్రెస్ పార్టీ అలవిమాలిన హామీలు ఇస్తుందని, భారతదేశ బడ్జెట్ మొత్తం తీసుకొచ్చి పెట్టినా వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఒక తెలంగాణకి సరిపోవని, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్లు రాసి చదివిపోతున్నారని, ప్రజల పట్ల ఏ ఒక్కరికి కూడా చిత్తశుద్ధి లేదని, ఈ రాష్ట్రం పైన అవగాహన లేదనే విషయాన్ని చాలా స్పష్టంగా మళ్ళీ నిరూపించుకున్నారు. నిజమే, రేవంత్ రెడ్డి అసలు బడికే పోరాడు ఆ చదువుడు నేను 10వ తరగతి పరీక్ష రాస్తానని చెప్పిపోయినట్టుగా ఉంది ఇప్పుడు ఆయన పరిస్థితి. వాళ్ళు చదివినోడు 10వ తరగతి పరీక్షకు అనుమతి ఇవ్వండి అని చెప్పిపోయి కూర్చొని పేపర్ ముందు పెట్టుకొని ఏడ్చిన పద్ధతిలో కనబడుతూ ఉంది. గ్రామాలలో ఇంకా చాలా సామెతలు ఉన్నాయి, మొదటి సామెతలు. ఎందుకంటే నేను మాట్లాడింది చూస్తున్నప్పుడు నా ఎదురుగా ఉన్న కొంతమంది మిత్రులు, రైతులు మాట్లాడిన మాటలు కొన్ని ఏం చెప్తే బాగుండవు. ఇక వాళ్ళు రకరకాల సామెతలు చెప్పాను. ప్రస్తుతానికి నేను చెప్తున్నది పరిపాలన చేత కాకపోవడం వల్ల వచ్చిన సమస్య తప్ప తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఎటువంటి డోకా లేదు. తగ్గింది. ఎందుకు తగ్గింది? ఎవడి చేతగంతనం వల్ల తగ్గింది, ఎవడి అసమర్థత వల్ల తగ్గింది, లేదా ఎవడి లోఫర్తనం వల్ల, ఎవడి లోబితనం వల్ల తగ్గింది? చాలా స్పష్టంగా ఏ శాఖలలో తగ్గిందో ఆదాయం లెక్కలు ఉన్నాయి. మొత్తం ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, ఈ రెండింటి ద్వారా కాంగ్రెస్ నాయకుల జేబుల్లోకి పోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కాంగ్రెస్ నాయకుల, మంత్రులు, ఎమ్మెల్యేల జేబులోకి పోతున్నాయి. కాబట్టే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం బొక్కసమేమో లోపలికి పోయింది, కాంగ్రెస్ నాయకుల బొక్కసాలు నిండుతున్నాయి. ఒకరిని మించి ఒకడు పోటీపడి సంపాదిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి కొరకు డబ్బులు లంచం ఎరవేయడం కొరకు, ఢిల్లీకి ఎరవేయడం కొరకు మంత్రులు పోటీలు పడి సంపాదిస్తున్నారు. అందుకే ప్రజల ఆదాయం లూటీ అవుతుంది. వాస్తవానికి ఏ ఒక్క పథకాన్ని కూడా ఆపే పని లేదు. కేసీఆర్ చివరి రోజు వరకు నడిపిన పథకాలు ఏ రకంగా వచ్చినాయి, ఎట్లా నడిచినాయి? కేసీఆర్ ఇంత అప్పు చేసిండు, అంత అప్పు చేసిండు అని చెప్పినావు. కేసీఆర్ 10 ఏళ్లలో కేవలం 4,17,000 అప్పు చేసిండు అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ చెప్పింది. ఆ లెక్క నువ్వే చెప్పినావు మొన్న అసెంబ్లీలో. నువ్వు సంవత్సరం తిరగక ముందే 1,50,000 కోట్ల అప్పు ఎక్కడ పెట్టినావు? ఏం చేసినావు? ఎందుకు ఈ దొంగ ఏడుపేడుస్తున్నావు ప్రజల ముందట? ఇవి ముసలి కన్నీళ్ళు తప్ప రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ఒక అక్షరం కూడా నిజం లేదు. ఒకటి, ఉద్యోగస్తులు కావచ్చు, ప్రజలు కావచ్చు, మోసం చేయడానికి ఏడుస్తున్న ఏడుపు, దొంగ ఏడుపు. 2, సంవత్సర కాలంలోనే దుర్మార్గంగా రాష్ట్ర ఆదాయాన్ని లూటీ చేసి వాళ్ళ జేబు నింపుకున్న విషయాన్ని బయట రానియకుండా చేయడం కొరకు ఏడుస్తున్న ఇంకొక దొంగ ఏడుపు తప్ప ఇంకొకటి కాదు. ప్రతి అక్షరం అబద్ధమే. నిన్న రేవంత్ మాట్లాడింది ప్రతి అక్షరం మోసపూరితమే. కేవలం ఆయన వ్యాఖ్యల ద్వారా ఆయన పరిపాలన చేతగాని తనాన్ని నిరూపించుకున్నాడు. అందుకే రేవంత్ వెంటనే రాజీనామా చేసిపోవడం అనేది మంచిది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.